అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై ఇవాళ నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంధ్య థియేటర్ ఘటనలో జరిగిన కేసుకు సంబంధించి కూడా అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై ఈరోజు నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఇప్పటికే కోర్టుకు సంబంధించి కూడా ఇరు వాదనలు, ఇటు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులతో పాటు పోలీసుల తరపు న్యాయవాది కూడా కోర్టుకు వాదనలు కూడా వినిపించిన సంగతి తెలిసిందే. అయితే దీంట్లో అల్లు అర్జున్ తరపు న్యాయవాది అయితే ఈ కేసు కేవలం అంటే అల్లు అర్జున్కి సంబంధం లేదు, ఈ ఘటనకు సంబంధించి కూడా అల్లు అర్జున్కి ఎలాంటి సంబంధం లేకుండా జరిగిందని చెప్పి కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కోర్టుకు అయితే తెలపడం జరిగింది. కేవలం అల్లు అర్జున్కి సంబంధించి కూడా దీంట్లో A11గా ఉన్నారు, అతనికి ఈ కేసు వర్తించదని చెప్పి కూడా వాదనలు కూడా నాంపల్లి కోర్టులు అయితే వాదనలు అయితే కొనసాగించిన సంగతి తెలిసింది. అయితే మరొక వైపు ఇటు పోలీస్ తరపు న్యాయవాదికి సంబంధించి కూడా ఇటు అతను బెయిల్ ఇచ్చినట్లయితే బెయిల్ ఇస్తే అతను సహకరించాడు, పోలీసు విచారణకు సహకరించారని చెప్పి కూడా కోర్టు దృష్టికి అయితే రావడం జరిగింది. అయినప్పటికీ ఆ బెయిల్ వచ్చిన తర్వాత కూడా అతను పోలీసు విచారణకు సహకరించే విధంగా కూడా కోర్టు తీర్పు ఇవ్వాలని చెప్పి కూడా పోలీసులు కోరినట్టు కూడా ఇప్పటికే చూసిన పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా తాజాగా అంటే గత నెల 4వ తేదీ సంబంధించి కూడా జరిగిన ఏదైతే పుష్ప 2 ప్రీమియర్కి సంబంధించి తొక్కిసలాట ఘటనలో కూడా రేవతి అనే మహిళ మృతి చెందగా అతని కుమారుడు ఇంకా దాదాపు నెల రోజులు అవుతున్నా కానీ ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి సంబంధించి కూడా ఇంకా వైద్యం సంబంధించి కూడా కొనసాగిస్తూ ఉంది. కానీ ఈ ఘటనలో కొంతమందిని ఇప్పటికే పోలీసులు ఇటు సంధ్య థియేటర్ యజమానికి సంబంధించిన సిబ్బందిని కానీ యజమానికి సంబంధించి కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. అయితే వాదనకు సంబంధించి కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మా తప్పు ఏం లేదని చెప్పి కూడా హైకోర్టుకి అల్లు అర్జున్ వెళ్లడంతో కూడా అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్కు సంబంధించి కూడా ఇవ్వడంతో కూడా 4 వారాల పాటు మధ్యంతర బెయిల్తో ప్రస్తుతం అయితే అతను విడుదల అయి ఉన్నారు. అయితే ఆ కేసు అదే బెయిల్ పైన కూడా రెగ్యులర్గా నాంపల్లి కోర్టులో వాదనలు కొనసాగించాలని చెప్పి కూడా హైకోర్టు స్పష్టం చేయడంతో కూడా నాంపల్లి కోర్టులో ఇరు వాదనలు కూడా ముగిసడం జరిగింది. అయితే ఈ రోజు వాదనలు ముగిసిన తర్వాత ఈ రోజు తీర్పు వెల్లడిస్తారని చెప్పి కూడా నాంపల్లి కోర్టు గత విచారణలో కూడా ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది. ఈ విచారణకు సంబంధించి కూడా ఈ రోజు తీర్పు వెల్లడించిన తర్వాత అంటే తీర్పు ఏ విధంగా ఉండబోతుంది, అతనికి బెయిల్ వచ్చినట్లయితే ఎలాంటి కండిషన్తో సంబంధించి కూడా బెయిల్ ఇస్తుందా లేదా అనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాలి. ఈ ఘటనలకు సంబంధించి కూడా ఇంకా మరొకసారి ఇటు రిమాండ్కి సంబంధించి కూడా ఈ కేసులో రిమాండ్కి సంబంధించి అతను ఈ నెల 10వ తేదీ వరకు కూడా నాంపల్లి కోర్టులో రిమాండ్కి సంబంధించి ఉంది కాబట్టి ఈ బెయిల్ వచ్చినట్లయితే ఖచ్చితంగా వాటిని రిమాండ్కి సంబంధించి కూడా తొలగిపోతుంది. కానీ ఈ కేసుకు సంబంధించి కూడా ఇటు రేవతి కుటుంబానికి అల్లు అర్జున్కి సంబంధించిన చిత్ర యూనిట్కి సంబంధించి కూడా కొంతవరకు పరిహారం చెల్లించినప్పటికీ రేవతి మృతి చెందిన ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తులో సంబంధించి కూడా కొన్ని విషయాలు అయితే రావటం జరిగింది. తాజాగా పోలీసులు కూడా ఒక వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 10 నిమిషాల పాటు వీడియో ఆ రోజు జరిగిన ఘటన పైన పూర్తిగా 10 నిమిషాల వీడియోలో అంటే అల్లు అర్జున్ వచ్చే సమయంలో రోడ్ షో చేసుకుంటూ తర్వాత రోడ్ షో ద్వారా అంటే రావడం ద్వారా రోడ్డుపై ఉన్న అభిమానులందరూ కూడా థియేటర్కి రావడంతో కూడా ఈ తొక్కిసలాట జరిగిందని చెప్పి కూడా ఆ వీడియో ద్వారా రూపంలో గురించి. అయితే మరొకసారి అల్లు అర్జున్ని సుదీర్ఘంగా 3 గంటల పాటు విచారించిన పోలీసులు వాటికి సంబంధించిన కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. మరి ఆ పిటిషన్ బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి కాబట్టి ఆ తీర్పుకు సంబంధించి అంటే ఏ విధంగా ఉండబోతుంది, ఇటు బెయిల్ వస్తుందా లేదా అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే ప్రస్తుతం అయితే ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. మరి కాసేపట్లో బెయిల్ పైన కూడా నాంపల్లి కోర్టు అయితే తీర్పు వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఓటు స్టూడియో.